నవ్య న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా శైవ క్షేత్రాలతో కిటకిటలాడిన భక్తుల రాకతో శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. చీరాలలో వందే భారత్ రైలుకు స్టాపింగ్. ఎప్పుడో వస్త్ర వ్యాపారం, జీడిపప్పు పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానూ చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టిస్తే కానీ కనికరించని నేతలు. అభివృద్ధి సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు. చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎం కొండయ్య. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక ఈ క్రమంలో దేవతామూర్తులకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలో దేవతామూర్తులకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా చీరాల, పేరాల, జాండ్రపేట, ఆమోదగిరిపట్నం, దేశాయిపేట, వేటపాలెం, పందిళ్లపల్లి తదితర ప్రాంతాలలోని శైవ క్షేత్రాలలో భక్తులు సందర్శించి స్వామివారికి విశేషంగా పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేసే భక్తులు పలహారాలు, మంచినీరుతో తమ దీక్షలను భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైళ్లకు స్టాపింగ్ కు అనుమతి ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ను చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సార్లు ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటు ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వస్త్ర వ్యాపారంతో పాటుగా జీడిపప్పు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో వందే భారత్ పాటుగా పలు ఎక్స్ప్రెస్ రైలు బండ్లకు స్టాఫింగ్ ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చీరాల ప్రాంతంలోని వ్యాపార వర్గాల ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సార్లు ఎంపీని కలిసిన వ్యాపార సంఘాల ప్రతినిధులు సంశయం దొరికిన ప్రతిసారి ఎంపీతో పాటుగా ప్రజా ప్రతినిధులు కలిసి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా చీరాల రైల్వే స్టేషన్ మీదుగా 2 వందే భారత్ రైలు సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై మీదుగా నడుస్తున్నాయి. కానీ 2 రైళ్లు చీరాలలో స్టాపింగ్ లేదు. కాగా ప్రయాణికులు ఈ వందే భారత్ రైలు ప్రయాణం ద్వారా చెన్నైకి 5 గంటల్లో, హైదరాబాద్ కు 4:30 గంటల్లో, తిరుపతికి 3:30 గంటల్లో చేరుకోవచ్చు. ఈ క్రమంలో ఈ రైలు స్టాపింగ్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. బాపట్ల చీరాల ప్రస్తుతం ఎక్కడ ఈ రైళ్లకు హాల్డింగ్ లేదు. నా పేరు చంద్రశేఖరరావు, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ని. మొన్నటి రోజున 3వ తారీఖు మన ఎంపీ గారు మన చీరాల రైల్వే స్టేషన్ విజిట్ కోసం వచ్చారు. వారు వచ్చినప్పుడు మన చీరాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ట్రైన్లు ఆగాలే ఉద్దేశంతో మనం మెమోరాండం కూడా సమర్పించాం. లోగా కూడా 2 సార్లు మనం మెమోరాండం సమర్పించడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో 2-3 సార్లు మనం కూడా వాట్సాప్లో కూడా కొన్ని మెసేజ్లు కూడా పంపించాను. వారు కూడా చూశారు, స్పందించారు. వారితో పాటు రైల్వే మినిస్టర్ కూడా మాట్లాడినట్టుగా 2-3 ఫోటోలు కూడా మాకు వాట్సాప్లో వచ్చినాయి. అప్పుడు కూడా మనం రిక్వెస్ట్ చేసాం, ఈ వందే భారత్ ట్రైన్ చాలా 4 ఉన్నాయండి ఇప్పుడు మన లైన్ మీద వెళ్ళి, కనీసం మా చీరాల్లో ఆపితే చీరాల్లో జరిగేటువంటి వస్త్ర వ్యాపారమే కాదు, దాంతోపాటు జీడిపప్పు వ్యాపారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రాబోయే రోజుల్లో పర్యాటక రంగంగా మన చీరాలని చాలా డెవలప్ చేయాలనే ప్రపోజల్తోటి మన ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్ గారు వచ్చారు, టూరిజం మినిస్టర్ గారు వచ్చారు, అదే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళందరూ కూడా సర్వే చేసి వెళ్ళారు. ఇంకా మన చీరాల్లో వాడరేవు కానీ ఈ రామాపురం కానీ రాబోయే రోజుల్లో టూరిజం డెవలప్మెంట్గా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా చాలా ఇంట్రెస్ట్ కనపడుతుంది.
మరోవైపు జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆపాలని వాదన ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా బాపట్ల కంటే కూడా చీరాల రైల్వే స్టేషన్ రెవెన్యూ పరంగా రైల్వేకు ఆదాయం తెచ్చిపెట్టే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం. ఇక్కడి ప్రజలు వందే భారత్ రైలు స్టాఫింగ్ ద్వారా మరింతగా వ్యాపార వర్గాలకు పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందనే చెప్పవచ్చు. ఇక చీరాల బాపట్ల పట్టణాల మధ్య దూరం తక్కువగా ఉండడంతో హాలింగ్ సమస్యగా మారింది. ఇక బాపట్ల చీరాల రైల్వే స్టేషన్ మధ్య దూరం కేవలం 18 కిలోమీటర్లే. రెండు చోట్ల రైలు ఆపడానికి సాంకేతిక సమస్యలు వస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు నల్గొండ మిర్యాలగూడలో స్టాఫ్ ఇచ్చినట్లే చీరాల బాపట్ల వందే భారత్ రైళ్లను ఆపాలని ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోగీలు పెంచైన వందే భారత్ రైళ్లను ఈ రెండు పట్టణాల్లో ఆపాలంటున్నారు. ఒకవేళ ఈ రెండు పట్టణాల మధ్య దూరం సమస్యగా ఉంటే కనుక ఈ మార్గంలో నడిచే రెండు వందే భారత్ రైళ్లలో ఒక రైలును బాపట్ల మరొక రైలు చీరాల్లో ఆపే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. కాగా ఇప్పటికే అనేక సార్లు అర్జీలు వినతులు అందించినప్పటికీ నేటికి చీరాల వందే భారత్ స్టాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడం పట్ల చీరాల ప్రాంత ప్రజలు ఈ అంశంపై కాస్తంత పెదవి విరుస్తున్నారు. అంటే మా వ్యాపారానికే కాకుండా రాబోయే రోజుల్లో పర్యాటక రంగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. మా మా వ్యాపారానికే కాదు అందరికీ. అంటే చీరాల్లో వచ్చేటువంటి వ్యాపారస్తులకు అంటే చెప్పుకోతే పేరు ఏంటంటే ఇప్పటి వరకు కూడా వస్త్ర వ్యాపారం అనే పేరు ఉంది తప్పితే ఇవాళ జరిగేటువంటి బయట జరిగే వ్యాపారాలు మనం చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. అందుకే మీరు తప్పనిసరిగా దీంతోపాటు ఇంకో 2 ట్రైన్స్ ఉన్నాయి. ఇంటర్సిటీ 2 ఉన్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ ఇంటర్సిటీ ఒకటి ఉంది, హైదరాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ ఒకటి ఉంది. ఈ 2 ఇంటర్సిటీలు కూడా ఒక ఇంటర్సిటీ గుంటూరు స్టాపింగ్ ఉంటుంది, ఇంకో ఇంటర్సిటీ వచ్చేటప్పటికి ఉన్న హైదరాబాద్ నుంచి ఇంటర్సిటీ ఒకటి తెనాలి స్టాపింగ్ ఉంది. ఆ రెండిట్లో కూడా ఒకటి మా చీరాలకి ఎక్స్టెండ్ చేసి చాలా బాగుంటుంది. ఇది కూడా మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాము. చాలా 2-3 సార్లు కూడా మీరు మాకు బాగా అభివృద్ధి చేస్తూ ఉంటుంది మీ మనసులో కూడా ఉన్నది. కానీ మిమ్మల్ని 2-3 సార్లు కలిసినప్పుడు కూడా పని పూర్తి కాల. కానీ ఈ తర్వాత రేపు బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఫిబ్రవరి 2వ తారీఖు రైల్వే బడ్జెట్ ఉంటుంది. ఆ రైల్వే బడ్జెట్ సందర్భంగా మీరు దీన్ని గట్టిగా కృషి చేసి చీరాల ప్రజలకే కాకుండా చీరాల్లో జరిగిన వ్యాపారస్తులకి బయట వచ్చి అందరికీ కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి గట్టిగా మినిమం కనీసం ఒకటి గంగా కావేరి ఒకటి ఉంది. ఈ గంగా కావేరి అనేది ఎప్పటి నుంచి మేము 15 సంవత్సరం అడుగుతూనే ఉన్నాం. కానీ మా ఈ రైటు పోయేటువంటి తల్లి మా అత్యంత ముఖ్యమైనటువంటిది గంగా కావేరి. ఎందుకంటే చాలామంది పీరియం సెంటర్స్ కాశీళ్ళ వాళ్ళు చాలామంది పెరిగారు. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే రైల్వే దగ్గరికి వెళ్ళి బాపట్ల కానీ చీరాలు కానీ స్టేషన్లోకి వెళ్ళి మీరు కనుక ఎంక్వైరీ చేస్తే హైయెస్ట్గా టికెట్లు తిరిగి చీరాలు వేసిన హైయెస్ట్ టికెట్స్ కటింగ్ ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో చీరాలను కూడా ఈ జిల్లా కేంద్రంగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరేంటంటే ఎమ్మది బాపట్లను చూసుకోవద్దు, చీరాల జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రంలో కొన్ని ట్రైన్స్ ఆపి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటూ రాష్ట్ర బడ్జెట్ పట్ల చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ పట్ల చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమని కొనియాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి నిధులు కేటాయించి ఇతర అవసరాలకు మళ్లించి బడుగు బలహీన వర్గాలను దగా చేశాయని మండిపడిన ఎమ్మెల్యే కొండయ్య నేటి బడ్జెట్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. బీసీల అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రికి చీరాల నియోజకవర్గంలోని బీసీలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి వంటి అభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయమన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని తద్వారా చీరాల ప్రాంతాన్ని విజన్ 2047 లక్ష్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రజలందరి మనల్ని పొందడంతో పాటుగా చీరాల ప్రాంతంలోని మత్స్యకార్, చేనేత, వ్యవసాయ, విద్యుత్, పర్యాటక రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి పయ్యావుల కేశవులు గారు, అలాగే వ్యవసాయ శాఖ దాదాపుగా 9,74,00,00,000 రూపాయలు
లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడాను, అప్పులు ఉన్నప్పటికీ కూడాను చాలా సమర్థవంతంగా 3.32 లక్షల కోట్ల రూపాయలని బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కాస్త ఆశ్చర్యానికి గురి చేసిన, ప్రధానంగా అన్ని రంగాలకి ఏ రంగానికి ఏ రకంగా బడ్జెట్ కేటాయించాలనే దాంట్లో చాలా తూకాన్ని పాటించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సలహా మేరకు, అలాగే అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని శాఖలకి కూడా ఆయా శాఖల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆ శాఖల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇవాళ మనం చూసినట్టుగానైతే మొత్తం బడ్జెట్ 3.32.205 కోట్ల రూపాయలు ఉంటే, దీన్ని ఆర్థిక లోటు కూడా చూపించారు క్లారిటీగా. 75.868 కోట్ల రూపాయలు ఆర్థిక లేవంటూ, అలాగే రెవెన్యూ లోటు కూడా 22.002 కోట్ల రూపాయలు. ఇలాగా ఒక పద్ధతి ప్రకారంగా ఈ యొక్క బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పాను కదా, మాకు బీసీల్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి దీంట్లో మనకు సంబంధించి ఏదైతే మన రాష్ట్రానికి వెనకబడిపోయింది మన రాజధాని లేదు, దాని రాజధాని విషయంలో కూడా 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇరిగేషన్ రంగానికి కూడా పెద్ద ఎత్తున ఈ శాఖకి డబ్బులు కేటాయించారు. ముఖ్యంగా మనందరం చూసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి ఏ ఒక్క రోడ్డు సరసంగా లేదు. అప్పుడు దాదాపు ఒక 2000 కోట్లు కేటాయించి ఆనాడు ఆ యొక్క రోడ్లన్నీ కూడా బాగు చేశారు. ఆ రంగానికి ఇవాళ రోడ్లు, పోర్ట్లు ఉదాహరణకి 13,546 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే దీంట్లో భాగంగా మన చీరాలకు కూడా ఒక అవకాశం దొరికింది. అసెంబ్లీలో మాట్లాడుతూ మన మత్స్యకారుల కోసమని ఏదైతే చాలా కాలంగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కూడా త్వరలో శంకుస్థాపన చేస్తానని చెప్పారు. అట్లాగే విద్యుత్ రంగాన్ని మనం చూసినట్టుగానైతే విద్యుత్ రంగానికి వచ్చేటప్పటికి దాదాపు 13,944 కోట్ల రూపాయలు వస్తే, మన చీరాలకు కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ లోపు 10 కోట్ల రూపాయలు, ఏప్రిల్ తర్వాత మరో 10 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక్క చీరాలకే 20 కోట్ల రూపాయలు ఈ రంగం ఇవ్వబోతుంది. దాంట్లో భాగంగా 132 kV సబ్స్టేషను త్వరలో నేను శంకుస్థాపన చేయబోతున్నాను. అలాగే సబ్ డివిజనల్ ఆఫీస్ దీనికి 5 లక్షలు, 132 kV దానికి 5 కోట్లు, సబ్ డివిజనల్ ఆఫీస్ బిల్డింగ్కి 5 కోట్లు, అంటే 10 కోట్ల రూపాయలు. కాబట్టి ఇక్కడ ఒక్క చీరాలకే 20 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్లా ఈరోజు చీరాల నియోజకవర్గం నుంచి నేను ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మీ ముందు మాట్లాడుతున్నాను. పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో ఇంత పెద్ద బడ్జెట్ మరి మీకు 3.32 కోట్ల రూపాయలు అంటే మామూలు బడ్జెట్ కాదు ఇది. ఈ బడ్జెట్ని సమతూకాన్ని తీసుకొచ్చి అన్ని లోటు బడ్జెట్లని అన్నిటిని కూడా కలుపుకొచ్చి మనకు వచ్చే ఆదాయాలు, మనకు వచ్చే ఖర్చులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది పేదల బడ్జెట్ అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి మీ ద్వారా సమస్త ప్రజానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు, ధన్యవాదాలు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం గోవాడ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు దేవాదాయ శాఖ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు పరిశీలించి అనంతరం శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని, పార్వతీ అమ్మవారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలలో శివభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే విధంగా అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం గోవాడ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు దేవాదాయ శాఖ జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు పరిశీలించి అనంతరం శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని, పార్వతీ అమ్మవారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఇక ఈ క్రమంలో శివరాత్రి పూజలు ముగించే వరకు ఆలయంలో క్యూ పద్ధతి, విగ్రహాల భద్రత, తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నుండి కోటపకొండకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల తెలిపారు. ఇక ప్రత్యేక బస్సులోనూ శ్రీశక్తి పథకం అమలవుతుందని స్పష్టం చేశారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని చీరాల ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 45 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల తెలిపారు. ఇదే క్రమంలో చిన్న గంజంలోని పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రతి అర్ధగంటకు ఒంగోలు వెళ్లే బస్సులలో వెళ్లవచ్చన్నారు. ఇక ప్రత్యేక బస్సులోని శ్రీశక్తి పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. కోటప్పకొండ దిగువ నుంచి వెళ్లే పైకి భక్తులకు చేరవేసేందుకు 95 బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా శైవ క్షేత్రాలతో కిటకిటలాడిన భక్తుల రాకతో శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. చీరాలలో వందే భారత్ రైలుకు స్టాపింగ్. ఎప్పుడో వస్త్ర వ్యాపారం, జీడిపప్పు పర్యాటక రంగంతో పాటు ఆర్థికంగానూ చీరాల రైల్వే స్టేషన్ పరిపుష్టిస్తే కానీ కనికరించిన నేతలు. అభివృద్ధి సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు. చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎం కొండయ్య. నవ్యాన్ని సింతర్తో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.